ఓకేనండి, ఇంట్రో స్టార్ట్ చేసుకోవచ్చు. అదేంటండి మేకప్తో వచ్చారు? ఏ అంటే షూటింగ్ నుంచి డైరెక్ట్గా వచ్చాను. ఈ ప్రోగ్రామ్ పేరే ఫ్రాంక్లీ విత్ టెనర్. అండ్ మీరు దీంట్లో ఎంత ఫ్రాంక్గా ఉంటే అంత బాగుంటుంది. నాకు తెలిసి మీరు ఇస్తున్న మొదటి జనరల్ ఇంటర్వ్యూ ఇది. ఎస్. అండ్ మీరు దీంట్లో ఎంత మనసు విప్పి మాట్లాడితే అంత బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇలా మేకప్తో ఉన్నారనుకోండి, మేకప్ ఉన్న మాటలే బయటకు వస్తాయి. నాకైతే మేకప్ లేని మాటలు కావాలని కోరుకుంటున్నాను ఇందులో. మీరు మేకప్ తీసేసి వచ్చి కూర్చుంటే మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఇది కావాల్సింది మాకు. థ్యాంక్ యూ. ఓకే, ఇన్ని రోజులు ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వాలని మీకు ఎప్పుడూ అనిపించలేదు. మొదటిసారి నాకు తెలిసి ఒక జనరల్ ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. ఏంటి, ఎందుకు అనిపించింది మీకు? నాకు ఎప్పుడు నా గురించి చెప్పుకోవాలని ఎప్పుడు అనిపించలేదు, కాబట్టి నేను ఎక్కడ ఏ ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. బట్ అందరూ చెప్పారు మీ గురించి మాకు తెలుసు, బట్ నీ ఫ్యాన్స్ అంతా ఇంతమంది ఉంటారు కదా, ఏదైనా మాట్లాడితే బాగుంటుంది, ఏదో అజ్ఞాతంలో వెళ్ళిపోయా 5-6 years, అసలు ఏదైనా మాట్లాడితే బాగుంటుంది అన్నారు. సో ఐ థాట్ సోషల్ మీడియాలో ఏదైనా ఒక ఇంటర్వ్యూ మనమే పెడదాం ఓన్గా అని అనుకుంటూ ఉన్నాను. ఆ టైంలో చెప్పారు ఇలాగా టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూ బాగుంది చూడండి అన్నారు. ఆ టైంలో మీరు కాంటాక్ట్ చేశారు. సో అప్పుడు నాకు ఓకే ఇది బాగుంది అనేసి చూశాను, ఇంట్రెస్ట్ చూశాక. సో ఇక్కడ మనం ఫ్రాంక్గా ఓపెన్గా మాట్లాడచ్చు అని అనిపించింది. సో ఐ సెడ్ ఓకే. సో ఇలా వచ్చేసానండి. సో మొత్తానికి మనసు విప్పి మాట్లాడబోతున్నారా ఇంటర్వ్యూలో? అంటే నా అభిప్రాయం నేను చెప్తున్నాను, అది ఎదుటి వాళ్ళకి నచ్చకపోవచ్చు. అందరూ ఒకే అభిప్రాయంతో ఏకీభవించరు కదా. సో కొంతమంది నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. బట్ ఇది నా అభిప్రాయం మాత్రమే, అందుకే ఫస్టే నచ్చకపోతే సారీ. ఇది ఓన్లీ నా ఫీలింగ్స్ అంతే, అలా షేర్ చేసుకుంటాం అనుకుంటున్నాను. సో మీ అన్ని విషయాలు ఏ విషయం దాచకుండా చెప్పబోతున్నారు? డెఫినెట్గా అండి, అందుకే వచ్చాను, ఫ్రాంక్గా మాట్లాడదామనే వచ్చాను. సో స్టార్ట్ చేద్దాం మరి. యా షూర్. ఓకే ఫ్రెండ్స్, ఇంటర్వ్యూ స్టార్ట్ చేయబోతున్నాను. అండ్ యమున గారు ఖచ్చితంగా మనస్సు విప్పి మాట్లాడబోతున్నారని నేను ఫీల్ అవుతున్నాను. చూద్దాం ఏం చెప్తారు.